అతి పురాతనమైన ట్రెడిషనల్ స్వీట్ బందర్ లడ్డు లేదా తొక్కుడు లడ్డు చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. 2 గ్లాసుల శనగపిండి తీసుకుని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. కొంచెము చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా జంతికల గొట్టాల్లో వేస్తే తొందరగా ఈజీగా దిగేటట్టుగా మనము కలుపుకోవాలి. వీటిని నూనె కాగాక జంతికల్లాగా వేసుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెము బంగారు రంగు తెగంగానే వీటిని తీసేసుకోవచ్చు. అలా జంతికలంతా వేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుంటే మనకి కొంచెం కచ్చాపచ్చాగా పొడి వస్తుంది. మరీ బరకగా ఉంటే కనుక దాన్ని కొంచెం జల్లడ పట్టుకోవాలి. కొంచెం బరకగా మనకి ఈ వీడియోలో చెప్పిన విధంగా వస్తే పర్వాలేదు. దాన్ని అదే బలంగా మనం స్వీట్ చేయటానికి వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఈ పొడి చేసి పెట్టుకున్న జంతికల పొడి 2 గ్లాసులు వచ్చింది. ఈ 2 గ్లాసుల జంతికల పొడికి 2 గ్లాసుల బెల్లం, 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం కడాయి పెట్టుకుని 2 గ్లాసుల బెల్లం వేసుకుని 2 గ్లాసుల నీళ్లు పోసుకుని దీన్ని బాగా బుడగలు వచ్చేదాకా మరగనివ్వాలి. ఆ నీళ్లు బంకగా తయారయ్యి తీగ పాకం కంటే కొంచెం తక్కువ పాకం రాగానే దీన్ని కట్టేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను చూపిన విధంగా సన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. ఆ విధంగా రాగానే దీన్ని కట్టేసేసుకుని ఆఫ్ చేశాక మనము గ్రైండ్ చేసి పెట్టుకునే జంతికల పొడి వేసుకుని బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పిన తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దాన్ని బాగా మర్దన చేయాలన్నమాట. పూర్వపు రోజుల్లో అది రోకలు ఉపయోగించి దాన్ని బాగా కొట్టేవాళ్ళు అనమాట. అందుకే దాన్ని తొక్కుడు లడ్డు అన్నారు. మనకి ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఒక గ్లాస్ తీసుకుని బాగా మర్దన చేయాలి. ఎంత మర్దన చేస్తే అంత మృదుగా చక్కగా వస్తాయి ఈ స్వీట్స్. అలాగ మర్దన చేసిన తర్వాత కూడా మళ్ళీ ఉండకట్టే ముందు కూడా ఇదంతా చేసిన తర్వాత ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. ఉండకట్టే ముందు మన చేతికి కూడా నెయ్యి రాసుకొని ఉండకడుతూ ఉంటే అప్పుడు కూడా బాగా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా చూసారా, పల్చగా ఉండగానే మనం తీసేసాము. ఈ విధంగా లిక్విడ్ లాగా ఉన్న తిప్పగా ఉండలాగా అవుతుందన్నమాట. ఆ ఉండలాగా అనేది ఇలాగ గ్లాస్లో మనము బాగా మర్దన చేసుకుని అదేవిధంగా ఉండగట్టేటప్పుడు కూడా ఇలా మళ్ళీ మర్దన చేసుకుని అప్పుడు ఉండగట్టుకోవాలి. అప్పుడు చాలా మృదువుగా వస్తాయి. అంతేనండి, ఎంతో సులువుగా టేస్టీ తొక్కుడు లడ్డు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.